సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు ఒక ప్రాచీన భారతీయ యోగాభ్యాసం. వీటిని సాధారణంగా ఉదయం సూర్యోదయం సమయంలో లేదా బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 లోపు చేయాలని సిఫార్సు చేస్తారు. దీనికి ప్రధాన కారణం సూర్యుడు శక్తికి, ఆరోగ్యానికి, జీవశక్తికి ప్రతీక. ఉదయం సూర్యకిరణాలు మృదువుగా విటమిన్ డి తో కూడి ఉంటాయి. ఈ సమయంలో నమస్కారం చేస్తే ఆ శక్తిని, పాజిటివ్ ఎనర్జీని శరీరం గ్రహిస్తుంది. ఇక రాత్రి విశ్రాంతి తర్వాత శరీరంలోని కండరాలు, కీళ్లు కొంత బిగుసుకుపోతాయి. సూర్య నమస్కారం 12 భంగిమల శ్రేణి. ఇది శరీరం మొత్తాన్ని కదిలిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వలన రోజు మొత్తం ఉత్సాహంగా, చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఈ వ్యాయామం చేయడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువు తగ్గటానికి, శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. సూర్య నమస్కారం కేవలం వ్యాయామం కాదు, ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందించే ఒక సంపూర్ణ సాధన. ఇది అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. సూర్య నమస్కారం నాభి ప్రాంతంలో ఉండే మణిపూర చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది. ఈ చక్రం శక్తికి, ఆత్మవిశ్వాసానికి కేంద్రం. దీన్ని బలోపేతం చేయడం ద్వారా నిరాశ, నిస్సత్తువ సమస్యలు తగ్గుతాయి. రస, రక్త ధాతువుల శుద్ధి సూర్య నమస్కారంతోనే సాధ్యం. శరీరంలోని రక్తం ఇతర శరీర ద్రవాల ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల రక్తంలో ఉండే విష పదార్థాలు తొలగిపోయి చర్మ వ్యాధులు, రోగ నిరోధక శక్తి సమస్యలు తగ్గుతాయి. ఇక సూర్య నమస్కారాలను ఆయుర్వేదానికి అనుగుణంగా ఉదయం సూర్యోదయం సమయంలో చేయాలని చెప్తుంటారు. రోజువారీ సూర్య నమస్కారం మనసును, శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత మెరుగుపడి నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఈ ఆసనాలను సరైన శ్వాసతో సమన్వయం చేయడం వల్ల మనసు కేంద్రీకరించబడుతుంది. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఇక సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరక, అంతర్గత ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి. ఇలా సూర్య నమస్కారాలతో ప్రయోజనాలు ఎన్నో. సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు ఒక ప్రాచీన భారతీయ యోగాభ్యాసం. వీటిని సాధారణంగా ఉదయం సూర్యోదయం సమయంలో లేదా బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 లోపు చేయాలని సిఫార్సు చేస్తారు. దీనికి ప్రధాన కారణం సూర్యుడు శక్తికి, ఆరోగ్యానికి, జీవశక్తికి ప్రతీక. ఉదయం సూర్యకిరణాలు మృదువుగా విటమిన్ డి తో కూడి ఉంటాయి. ఈ సమయంలో నమస్కారం చేస్తే ఆ శక్తిని, పాజిటివ్ ఎనర్జీని శరీరం గ్రహిస్తుంది. ఇక రాత్రి విశ్రాంతి తర్వాత శరీరంలోని కండరాలు, కీళ్లు కొంత బిగుసుకుపోతాయి. సూర్య నమస్కారం 12 భంగిమల శ్రేణి. ఇది శరీరం మొత్తాన్ని కదిలిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వలన రోజు మొత్తం ఉత్సాహంగా, చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఈ వ్యాయామం చేయడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువు తగ్గటానికి, శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. సూర్య నమస్కారం కేవలం వ్యాయామం కాదు, ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందించే ఒక సంపూర్ణ సాధన. ఇది అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. సూర్య నమస్కారం నాభి ప్రాంతంలో ఉండే మణిపూర చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది. ఈ చక్రం శక్తికి, ఆత్మవిశ్వాసానికి కేంద్రం. దీన్ని బలోపేతం చేయడం ద్వారా నిరాశ, నిస్సత్తువ సమస్యలు తగ్గుతాయి. రస, రక్త ధాతువుల శుద్ధి సూర్య నమస్కారంతోనే సాధ్యం. శరీరంలోని రక్తం ఇతర శరీర ద్రవాల ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల రక్తంలో ఉండే విష పదార్థాలు తొలగిపోయి చర్మ వ్యాధులు, రోగ నిరోధక శక్తి సమస్యలు తగ్గుతాయి. ఇక సూర్య నమస్కారాలను ఆయుర్వేదానికి అనుగుణంగా ఉదయం సూర్యోదయం సమయంలో చేయాలని చెప్తుంటారు. రోజువారీ సూర్య నమస్కారం మనసును, శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత మెరుగుపడి నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఈ ఆసనాలను సరైన శ్వాసతో సమన్వయం చేయడం వల్ల మనసు కేంద్రీకరించబడుతుంది. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఇక సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరక, అంతర్గత ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి. ఇలా సూర్య నమస్కారాలతో ప్రయోజనాలు ఎన్నో. సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు ఒక ప్రాచీన భారతీయ యోగాభ్యాసం. వీటిని సాధారణంగా ఉదయం సూర్యోదయం సమయంలో లేదా బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 లోపు చేయాలని సిఫార్సు చేస్తారు. దీనికి ప్రధాన కారణం సూర్యుడు శక్తికి, ఆరోగ్యానికి, జీవశక్తికి ప్రతీక. ఉదయం సూర్యకిరణాలు మృదువుగా విటమిన్ డి తో కూడి ఉంటాయి. ఈ సమయంలో నమస్కారం చేస్తే ఆ శక్తిని, పాజిటివ్ ఎనర్జీని శరీరం గ్రహిస్తుంది. ఇక రాత్రి విశ్రాంతి తర్వాత శరీరంలోని కండరాలు, కీళ్లు కొంత బిగుసుకుపోతాయి. సూర్య నమస్కారం 12 భంగిమల శ్రేణి. ఇది శరీరం మొత్తాన్ని కదిలిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వలన రోజు మొత్తం ఉత్సాహంగా, చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఈ వ్యాయామం చేయడం వల్ల శరీర
జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువు తగ్గటానికి, శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. సూర్య నమస్కారం కేవలం వ్యాయామం కాదు. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందించే ఒక సంపూర్ణ సాధన. ఇది అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. సూర్య నమస్కారం నాభి ప్రాంతంలో ఉండే మణిపూర చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది. ఈ చక్రం శక్తికి, ఆత్మవిశ్వాసానికి కేంద్రం. దీన్ని బలోపేతం చేయడం ద్వారా నిరాశ, నిస్సత్తువ సమస్యలు తగ్గుతాయి. రస, రక్త ధాతువుల శుద్ధి సూర్య నమస్కారంతోనే సాధ్యం. శరీరంలోని రక్తం ఇతర శరీర ద్రవాల ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల రక్తంలో ఉండే విష పదార్థాలు తొలగిపోయి చర్మ వ్యాధులు, రోగ నిరోధక శక్తి సమస్యలు తగ్గుతాయి. ఇక సూర్య నమస్కారాలను ఆయుర్వేదానికి అనుగుణంగా ఉదయం సూర్యోదయం సమయంలో చేయాలని చెప్తుంటారు. రోజువారీ సూర్య నమస్కారం మనసును, శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత మెరుగుపడి నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఈ ఆసనాలను సరైన శ్వాసతో సమన్వయం చేయడం వల్ల మనస్సు కేంద్రీకరించబడుతుంది. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఇక సూర్య నమస్కారాలు చేయటం వల్ల శారీరక, అంతర్గత ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి. ఇలా సూర్య నమస్కారాలతో ప్రయోజనాలు ఎన్నో. సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు ఒక ప్రాచీన భారతీయ యోగాభ్యాసం. వీటిని సాధారణంగా ఉదయం సూర్యోదయం సమయంలో లేదా బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 లోపు చేయాలని సిఫార్సు చేస్తారు. దీనికి ప్రధాన కారణం సూర్యుడు శక్తికి, ఆరోగ్యానికి, జీవశక్తికి ప్రతీక. ఉదయం సూర్యకిరణాలు మృదువుగా విటమిన్ డి తో కూడి ఉంటాయి. ఈ సమయంలో నమస్కారం చేస్తే ఆ శక్తిని, పాజిటివ్ ఎనర్జీని శరీరం గ్రహిస్తుంది. ఇక రాత్రి విశ్రాంతి తర్వాత శరీరంలోని కండరాలు, కీళ్లు కొంత బిగుసుకుపోతాయి. సూర్య నమస్కారం 12 భంగిమల శ్రేణి. ఇది శరీరం మొత్తాన్ని కదిలిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల రోజు మొత్తం ఉత్సాహంగా, చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఈ వ్యాయామం చేయడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువు తగ్గటానికి, శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. సూర్య నమస్కారం కేవలం వ్యాయామం కాదు. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందించే ఒక సంపూర్ణ సాధన. ఇది అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. సూర్య నమస్కారం నాభి ప్రాంతంలో ఉండే మణిపూర చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది. ఈ చక్రం శక్తికి, ఆత్మవిశ్వాసానికి కేంద్రం. దీన్ని బలోపేతం చేయడం ద్వారా నిరాశ, నిస్సత్తువ సమస్యలు తగ్గుతాయి. రస, రక్త ధాతువుల శుద్ధి సూర్య నమస్కారంతోనే సాధ్యం. శరీరంలోని రక్తం ఇతర శరీర ద్రవాల ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల రక్తంలో ఉండే విష పదార్థాలు తొలగిపోయి చర్మ వ్యాధులు, రోగ నిరోధక శక్తి సమస్యలు తగ్గుతాయి. ఇక సూర్య నమస్కారాలను ఆయుర్వేదానికి అనుగుణంగా ఉదయం సూర్యోదయం సమయంలో చేయాలని చెప్తుంటారు. రోజువారీ సూర్య నమస్కారం మనసును, శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత మెరుగుపడి నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఈ ఆసనాలను సరైన శ్వాసతో సమన్వయం చేయడం వల్ల మనస్సు కేంద్రీకరించబడుతుంది. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఇక సూర్య నమస్కారాలు చేయటం వల్ల శారీరక, అంతర్గత ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి. ఇలా సూర్య నమస్కారాలతో ప్రయోజనాలు ఎన్నో.